లూకా సువార్త 21వ అధ్యాయము చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూశాను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడుగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకునండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడ పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవే గాని అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించను. ఆకాశము నుండి మహా భయోత్సవములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునిపే వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామ నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమే మీకు సంభవించను. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపగుందుమని మీ మనసులో నిశ్చయించుకునండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని సంపింతురు. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత దేశింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమే ఉన్నదని తెలుసుకొనిడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకే అవి ప్రతి దండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడను. మరియు సూర్యచంద్ర నక్షత్రముల సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలింపబడను గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడే వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలు ఎత్తుకునడి, మీ విడుదల సమీపించుచున్నదని. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షమును చూడడి. అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుటం చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకుంది. అవన్నీ జరగవరకు ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐవిహ విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి గురి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చుచుండిరి.